Hey guys, Madhav here. So ఇప్పటి వరకు మన లాస్ట్ వీడియోలో cPanel ఎలా యూజ్ చేయాలి అన్నది చూసాం. అలాగే ఒక cPanelలో మన సొంతంగా ఒక ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి మన వెబ్సైట్ నేమ్తో అన్నది. సో ఇప్పుడు ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ వర్డ్ప్రెస్ ట్యుటోరియల్స్. సో ఈ వర్డ్ప్రెస్ ఏంటంటే సో మీరు ఏ కోడింగ్ రాయని అవసరం లేదన్నమాట. సో ఇది వచ్చి DIY టూల్, అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ టూల్. సో ఈ వర్డ్ప్రెస్లో మనం ఈజీగా మనం జస్ట్ యూజర్ క్రియేట్ చేసుకుని జస్ట్ మనం ఈజీగా మన ఆర్టికల్స్ అనేవి పబ్లిష్ చేసుకోవచ్చు. అలాగే థీమ్స్ యూజ్ చేయొచ్చు లేదా ప్లగిన్స్ యూజ్ చేయొచ్చు. సో మన వర్డ్ప్రెస్కి ఎలా లాగిన్ అవ్వాలి అన్నది చూద్దాం. సో ఇందాక లాస్ట్ వీడియోలో మనం ఎలా వర్డ్ప్రెస్ అకౌంట్ క్రియేట్ చేయాలో చూసాం. సో ఇప్పుడు ఏంటంటే వర్డ్ప్రెస్లోకి ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం మీ వెబ్సైట్ నేమ్ టైప్ చేయాలి ఇక్కడ. సో మీ వెబ్సైట్ నేమ్ టైప్ చేసి మీ వెబ్సైట్ నేమ్ .com/wp-admin. సో ఇలా టైప్ చేయాలి, చూసారా. సో వన్స్ మీరు ఇలా టైప్ చేసిన తర్వాత చూసారా మనకి ఇక్కడ యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అనేది అడుగుతుందన్నమాట. సో మనం లాస్ట్గా cPanelలో క్రియేట్ చేసాం కదా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఆ యూజర్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి, అలాగే పాస్వర్డ్ కూడా ఇక్కడ టైప్ చేసి లాగిన్ అనే బటన్ క్లిక్ చేయండి. సో వన్స్ మీరు లాగిన్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత చూసారా మనకి ఇక్కడ ఇది వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ పేజ్ అన్నమాట, అంటే హోమ్ పేజ్ అని అర్థం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే మీరు వర్డ్ప్రెస్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్లోకి వచ్చి ఆల్ పోస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారా మనకి ఇక్కడ హలో వరల్డ్ అని ఉంటుంది. సో దీన్ని ట్రాష్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో ఈ పేజ్ అనేది కంపల్సరీగా క్లిక్ చేయాలి. సో ఎందుకంటే మనకి ఈ ఆర్టికల్ మనకి అవసరం లేదన్నమాట. ఓకే, సో ఇలా డిలీట్ చేసిన తర్వాత ఒక్కసారి డాష్బోర్డ్ అనే బటన్ దగ్గర క్లిక్ చేద్దాం. ఓకే, ఇలా డాష్బోర్డ్ అనే బటన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత చూసారా మనకి ఇక్కడ ఫస్ట్ వన్ గెట్ స్టార్టెడ్. సో కస్టమ్ యువర్ సైట్, అలాగే నెక్స్ట్ వన్ వచ్చి రైట్ యువర్ ఫస్ట్ బ్లాగ్ పోస్ట్, యాడ్ అబౌట్ పేజ్, విజిట్ యువర్ సైట్. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ వచ్చి మనకి ఒక బాక్స్ లాంటివి చూపిస్తున్నాం చూసారా. సో ఇక్కడ ఏంటంటే క్విక్ డ్రాఫ్ట్, అంటే మనం టైటిల్ టైప్ చేసుకుని మనం ఏదైతే ఆర్టికల్ రాయాలనుకున్నో ఆర్టికల్ రాసి సేవ్ డ్రాఫ్ట్ క్లిక్ చేశారనుకోండి మళ్ళీ మీరు ఆ ఆర్టికల్ని ఎడిట్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా మనకి ఈ డాష్బోర్డ్లో కొన్ని ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి చూసారు ఇక్కడ మనకి డాష్బోర్డ్, హోమ్, అప్డేట్ లేదా పోస్ట్, మీడియా అని కనబడుతుంది. సో ఇవన్నీ మనకి సెట్టింగ్స్ అన్నమాట. సో ఈ సెట్టింగ్స్ యూజ్ చేసుకుని మనం ఏదైనా ఒక కొత్త పోస్ట్ రాయాలంటే ఈ పోస్ట్లో యాడ్ న్యూ క్లిక్ చేసి పోస్ట్ రాయొచ్చు. అలాగే ఏదైనా ఒక వీడియో లేదా ఆడియో ఫైల్ అప్లోడ్ చేయాలంటే మీడియా క్లిక్ చేసి యాడ్ న్యూ క్లిక్ చేసి మన ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏదైనా ఒక పేజ్ క్రియేట్ చేయాలంటే పేజెస్ చేయొచ్చు. అలాగే ఒకవేళ ఎవరైనా మన విజిటర్స్ కామెంట్ చేశారనుకోండి ఆ కామెంట్స్ అన్ని ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే దానికి రిప్లై కూడా మనం ఇవ్వచ్చు అన్నమాట. సో ఇలా మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ ఈ ఆప్షన్ని హైడ్ చేయాలనుకోండి కొలాప్స్ మెనూ అని క్లిక్ చేస్తే చూసారా మనకి హైడ్ అయింది. సో ఒకవేళ మీరు ఆప్షన్స్ ఇంకా అవి ఓపెన్ చేయాలనుకోండి జస్ట్ మీ మౌస్ తీసుకెళ్ళి దాని దగ్గర పెడితే చాలు. చూసారా మనకి ఆప్షన్స్ ఎలాబరేట్ చేస్తుంది. ఒకవేళ ఈ ఆప్షన్ మళ్ళీ కావాలనుకోండి జస్ట్ ఇక్కడ ఈ దీని మీద క్లిక్ చేస్తే చాలు మనకి ఆ సెట్టింగ్స్ అనేవి మళ్ళీ ఎన్లార్జ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ పైన ఏంటంటే సో ఈ స్క్రీన్ వచ్చి మనకి ఫస్ట్ వన్ వర్డ్ప్రెస్. సో వర్డ్ప్రెస్ గురించి వెబ్సైట్ చూడొచ్చు, అలాగే దాని డాక్యుమెంటేషన్. ఒకవేళ మీరు వర్డ్ప్రెస్లో ఏదైనా సపోర్ట్ కావాలనుకుంటే వర్డ్ప్రెస్ ఫామ్స్ యూజ్ చేసుకుని మీరు మీ కావాల్సిన క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఇందులో నెక్స్ట్ వన్ వచ్చి మీ వెబ్సైట్ని డైరెక్ట్గా ఇక్కడే విజిట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చి కామెంట్స్. ఒకవేళ ఎవరైనా విజిటర్స్ కామెంట్స్ రాశారనుకోండి సో మీరు జస్ట్ కామెంట్స్ అనే దాని మీద క్లిక్ చేసి వెళ్ళనవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఇక్కడ కామెంట్స్ అనేది చూడొచ్చు అన్నమాట. ఒకవేళ ఎవరైనా విజిటర్స్ కామెంట్ చేశారనుకోండి ఇక్కడ 0 ఉన్నది 1 2 3 అలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చి న్యూ. ఒకవేళ మీరు ఏదైనా పోస్ట్ లేదా మీడియా లేదా పేజెస్ అలాగే ఒకవేళ ఏదైనా ఒక యూజర్ని క్రియేట్ చేయాలనుకోండి సో ఈ న్యూ ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు డైరెక్ట్గా ఇక్కడే చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వన్ లాస్ట్లో వచ్చి హౌ డే మాధవ్ అని ఉంది కదా. సో ఈ ఆప్షన్ ఎందుకంటే సో మీ ప్రొఫైల్ని ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, జస్ట్ ఎడిట్ మై ప్రొఫైల్ అనేది క్లిక్ చేయండి.
ఇలా క్లిక్ చేసిన తర్వాత అడ్మిన్ కలర్ స్క్రీన్. సో ఇక్కడ మీకు కలర్ కనబడుతుంది కదా, సో దీన్ని చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది డాష్బోర్డ్లో. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి టూల్ బార్, షో టూల్ బార్ వెన్ వివింగ్ సైట్. సో మనం ఇక్కడ చూసారా వ్యూ సైట్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసామనుకోండి మనకి టూల్ బార్ ఇంకా కనబడుతుంది అన్నమాట. ఒకవేళ దీన్ని హైడ్ చేయాలంటే దీన్ని అన్టిక్ చేస్తే చాలు, మన వెబ్సైట్ విజిట్ చేస్తున్నప్పుడు ఆ టూల్ బార్ అనేది మనకి కనబడదు. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చి యూజర్ నేమ్, అలాగే మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే నెక్స్ట్ వన్ ఇందులో వచ్చి మన ఈమెయిల్ ఐడి, అలాగే మన వెబ్సైట్ పేరు కూడా ఇక్కడ టైప్ చేయొచ్చు. అలాగే మన బయోగ్రఫీ, సో మనం ఏంటని విజిటర్స్ తెలియడానికి మన ఇక్కడ ఒక చిన్న బయోగ్రఫీ అన్నది రాయొచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చి ప్రొఫైల్ పిక్చర్. సో మనం ప్రొఫైల్ పిక్చర్ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్రొఫైల్ పిక్చర్ ప్లేస్ చేయడం ద్వారా మీరు ఎప్పుడైనా ఒక కొత్త పోస్ట్ రాశారనుకోండి, ఆ కొత్త పోస్ట్ కింద మనకి ప్రొఫైల్ పిక్చర్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇందులో నెక్స్ట్ వన్ ఆప్షన్ ఏంటంటే జనరేట్ పాస్వర్డ్. సో ఈ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఎందుకంటే సో మనం పాస్వర్డ్ క్రియేట్ చేయకుండా ఆటోమేటిక్గా వర్డ్ ప్రెస్సే మనకి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తుంది అన్నమాట. జస్ట్ క్లిక్ జనరేట్ పాస్వర్డ్, చూసారా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసింది మనకి ఇలాగా. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చి సెక్షన్స్. సో ఒకవేళ మీరు మీ వర్డ్ ప్రెస్ సైట్ని కంప్యూటర్లో లాగిన్ అయ్యారనుకోండి, అలాగే మీ మొబైల్ లేదా ఇంకొక ల్యాప్టాప్లో లాగిన్ అయ్యారనుకోండి, సో ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని మనం వన్స్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే మీరు వేరే చోట్ల లాగిన్ అయ్యారో అన్ని చోట్ల లాగౌట్ అయిపోతామన్నమాట ఈ బటన్ అనేది క్లిక్ చేస్తే మీరు వన్స్ ఒకసారి. సో వన్స్ మీరు ఇలా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ అనేది క్లిక్ చేయండి. ఓకే, మన ప్రొఫైల్ అనేది ఇప్పుడు అప్డేట్ అయిందన్నమాట. అలాగే ఇందులో వచ్చి నెక్స్ట్ వన్ లాగౌట్. సో ఇందాక మనం లాగిన్ అయ్యాం కదా, లాగౌట్ అవ్వాలనుకోండి జస్ట్ లాగౌట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనం లాగౌట్ అయిపోతాం అన్నమాట. సో ఎప్పుడైనా మీరు మళ్ళీ హోమ్ పేజ్కి రావాలంటే డాష్బోర్డ్, చూసారా డాష్బోర్డ్. సో మీరు ఫస్ట్ టైం వర్డ్ ప్రెస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ వెల్కమ్ అడ్రస్ వస్తుందన్నమాట, వెల్కమ్ టు వర్డ్ ప్రెస్. సో ఇక్కడ ఏంటంటే మనకి సింపుల్గా ఆప్షన్స్ చూపిస్తుంది, కస్టమైజ్ యువర్ సైట్. సో ఇక్కడ నెక్స్ట్ వన్ రైట్ యువర్ ఫస్ట్ బ్లాగ్ పోస్ట్. సో మనం ఫస్ట్ పోస్ట్ని డైరెక్ట్ ఈ ఆప్షన్ క్లిక్ చేసి రాయొచ్చు. అలాగే పేజ్ అనేది కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇందులో యాక్షన్స్ వచ్చి విడ్జెట్స్, మెనూ, ఇవన్నీ మీకు ఎలాగా తర్వాత చెప్తాను. అలాగే మనం కామెంట్స్ ఆన్ చేయొచ్చు లేదా కామెంట్స్ ఆఫ్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ దీన్ని వద్దనుకున్నారనుకోండి జస్ట్ డిస్మిస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి హైడ్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా, సో ఇవన్నీ వచ్చి మనకి బాక్సెస్ అంటారు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్లో మనకి ఒక్కొక్క మీనింగ్ తెలుస్తుంది అన్నమాట. అంటే సో ఎట్ ఏ గ్లాన్స్ దగ్గర మనం ఎన్ని పేజెస్ ఉన్నాయో చూడొచ్చు, అలాగే ఎవరైనా కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ యాక్టివిటీ ఏంటంటే ఎవరైనా ఒక కామెంట్ రాశారనుకోండి ఆ కామెంట్ ఇక్కడ మనకి యాక్టివిటీస్లో కనబడుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చి క్విక్ డ్రాఫ్ట్. ఈ క్విక్ డ్రాఫ్ట్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా నేను, మీరు ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ చేయాలనుకోండి, సో మనం డైరెక్ట్గా పోస్ట్ చేయనవసరం లేదు. జస్ట్ మనం ఇక్కడ ఆ టైటిల్ అలాగే మ్యాటర్ ఏదైతే రాసి సేవ్ డ్రాఫ్ట్ క్లిక్ చేశారనుకోండి అది మనకి పోస్ట్ కింద తయారైపోతుంది అన్నమాట. అంటే ఇది ఎందుకు యూజ్ అంటే వెంటనే మీకు ఏదైనా గుర్తొచ్చింది అనుకోండి వెంటనే ఇక్కడ రాసుకోవడానికి ఉంటుంది. సో దాన్ని డ్రాఫ్ట్ అని అంటాం. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ ఇందులో వచ్చి వర్డ్ ప్రెస్ న్యూస్. సో వర్డ్ ప్రెస్లో ఒకవేళ మనకి ఏదైనా ఒక అప్డేట్స్ వచ్చినా సో ఏ వచ్చినా మనకి ఇక్కడ వర్డ్ ప్రెస్ న్యూస్లో అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో అలాగే మీరు ఈ డాష్బోర్డ్ని ఎడిట్ చేయాలనుకోండి జస్ట్ స్క్రీన్ ఆప్షన్ అనే దానిపై క్లిక్ చేయండి. దీన్ని ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బాక్సెస్ కనబడుతాయి, ఏవైతే వద్దనుకుంటున్నారో దాన్ని అన్టిక్ చేస్తే అది ఆ బాక్స్ పోతుంది చూసారా ఇలా. ఓకే, మీరు ఇక్కడ మారే కొలది ఇక్కడ మనకి ప్రతిదానికి స్క్రీన్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చి ఇందులో హెల్ప్. ఈ హెల్ప్ ఏంటంటే మీరు ఇక్కడ ఏదైనా ఒక డాష్బోర్డ్లో ఇప్పుడు మనం డాష్బోర్డ్లో ఉన్నాం, అదే నెక్స్ట్ పోస్ట్లోకి వెళ్ళారనుకోండి సో పోస్ట్లో కూడా మనకి హెల్ప్ వస్తుంది అన్నమాట. అంటే మీరు ఎక్కడైతే ఏ బటన్ అయితే క్లిక్ చేసి ఆ పేజ్లోకి వెళ్తున్నారో ఆ పేజ్లో అనేది మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట ఇది. ఎందుకంటే అక్కడ నావిగేషన్ ఏమున్నాయి, సో దాని లేఅవుట్ ఏవేంటి ఎందుకు యూజ్ అవుతాయి, అలాగే అందులో కంటెంట్ ఏంటి, ఇవన్నీ మనం హెల్ప్ ఆప్షన్ యూజ్ చేసుకుని మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఇలా మనం ఫస్ట్నే మన వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ అనేది యూజ్ చేయొచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.